everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో ఫోన్కి సంబంధించిన సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో రిగ్రెట్ అని చెప్తాం. ఇదే పదాన్ని ఇంకా చాలా రకాలుగా కూడా చెప్పచ్చు. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I should not have done that or I shouldn't have done that ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది వెల్లుల్లి రెమ్మ లేదా వెల్లుల్లి రెబ్బ. అయితే ఇలా ఒకటే ఉన్న వెల్లుల్లి రెమ్మని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎంతసేపు ఫోన్లో మాట్లాడతావు? ఎవరైనా ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డు యూ టాక్ ఆన్ ద ఫోన్? How long do you talk on the phone? ఈ విధంగా అడుగుతాం. How long do you talk అంటే నువ్వు ఎంతసేపు లేదా ఎంతకాలం మాట్లాడతావు అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ Don't you care about anything else when you talk on the phone? Don't you care about anything else when you talk on the phone? అంటే నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకేమీ పట్టించుకోవా అని. డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అంటే నువ్వు ఇంకేమీ పట్టించుకోవా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ టాక్ ఫర్ అ వైల్ అండ్ కమ్ క్విక్లీ అండ్ స్లీప్ ఆర్ యూ టాక్ ఫర్ అ వైల్ అండ్ కమ్ క్విక్లీ అండ్ స్లీప్ అంటే నువ్వు కాసేపు మాట్లాడి త్వరగా వచ్చి నిద్రపో అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఫోన్ చూస్తుంటే తలనొప్పి వస్తుంది. ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉన్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో Looking at the phone gives me a headache. Looking at the phone gives me a headache. ఈ విధంగా చెప్తాం. Now the example number 1 of the sentence is I could not complete my work due to headache. I could not complete my work due to headache. Or I couldn't complete my work due to headache. అంటే తలనొప్పి వల్ల నేను నా పనిని పూర్తి చేసుకోలేకపోయాను అని. Another example is Why are you looking at phone, laptop again when you have headache? Or why are you looking at phone and laptop again when you have headache? అంటే నీకు తలనొప్పి ఉన్నప్పటికీ కూడా నువ్వు మళ్ళీ ఫోన్ అలాగే ల్యాప్టాప్ని ఎందుకు చూస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నువ్వు ఫోన్ వాడకుండా ఉండలేవా? ఇదైతే చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Can't you stay without using your phone? Can't you stay without using your phone? ఈ విధంగా అడుగుతాం. Can't you stay అంటే నువ్వు ఉండలేవా అని. ఇదే సెంటెన్స్ని Can't you stay off the phone? ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే Every time I see you, you are busy talking on your phone. Every time I see you, you are busy talking on your phone. అంటే నేను నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు నీ ఫోన్లో బిజీగా మాట్లాడుకుంటూ ఉన్నావు అని. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ Every time I call you, you are another call and I find it very annoying. Every time I call you, you are another call and I find it very annoying. అంటే నేను నీకు కాల్ చేసిన ప్రతిసారి కూడా నువ్వు మరొక కాల్లో ఉంటున్నావు, అది నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నా ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ హ్యాస్ నో ఛార్జ్ అట్ ఆల్. మై ఫోన్ హ్యాస్ నో ఛార్జ్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. నో ఛార్జ్ అట్ ఆల్ అంటే అస్సలు ఛార్జింగ్ లేదు అని.
Now the first example of this sentence is, after a while my phone switches off because my phone has no charge at all. After a while my phone switches off because my phone has no charge at all. అంటే కాసేపటి తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే నా ఫోన్లో అస్సలు ఛార్జ్ లేదు లేదా ఛార్జింగ్ లేదు అని. Now the example number 2 of this sentence is, you play games on your phone, don't play on my phone at all. Or you play games on your phone and don't play on my phone at all. అంటే నువ్వు నీ ఫోన్లో గేమ్స్ ఆడుకో నా ఫోన్లో మాత్రం అస్సలు ఆడొద్దు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్, ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు లేదా ఫోన్ ఎక్కడ పెట్టానో నేను మర్చిపోయాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't remember where I put the phone or I don't remember where I put my phone. ఈ విధంగా చెప్తాం. I don't remember అంటే నాకు గుర్తు లేదు లేదా నేను మర్చిపోయాను అనే మీనింగ్ వస్తుంది. Now the first example of this sentence is, sit quietly and think for a while and you will remember. Or you sit quietly and think for a while and then you will remember. అంటే నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు అప్పుడు నీకు గుర్తొస్తుంది లేదా నీకు గుర్తుకు వస్తుంది అని. Now the example number 2 of this sentence is, I thought it was my phone and brought my friend's phone. I thought it was my phone and brought my friend's phone. అంటే నేను నా ఫోన్ అనుకుని మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని వచ్చేసాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్, ఫోన్ నీటిలో ఎలా పడేశావు. పిల్లలు ఎప్పుడైనా ఫోన్ నీటిలో పడేసినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ డ్రాప్ ద ఫోన్ ఇన్ ద వాటర్. హౌ డిడ్ యూ డ్రాప్ ద ఫోన్ ఇన్ ద వాటర్ ఈ విధంగా అడుగుతాం. Now the first example of this sentence is, I don't have any money so you have to buy me a new phone. I don't have any money so you have to buy me a new phone. అంటే నా దగ్గర డబ్బులు అస్సలు లేవు కాబట్టి నువ్వే నాకు కొత్త ఫోన్ కొనివ్వాలి అని. You have to buy అంటే నువ్వే కొనివ్వాలి అని. Now the example number 2 is, my phone is not working properly due to falling in water. My phone is not working properly due to falling in water. అంటే నీటిలో పడిపోవడం వల్ల నా ఫోన్ సరిగా పని చేయడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు ఫోన్ వాడటం తగ్గించు. ఎవరైనా ఫోన్ ఎక్కువగా వాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో రెడ్యూస్ యువర్ ఫోన్ యూసేజ్ ఆర్ యూ రెడ్యూస్ యువర్ ఫోన్ యూసేజ్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, if you don't cut down on your phone usage, your eyes will get damaged. If you don't cut down on your phone usage, your eyes will get damaged. అంటే నువ్వు గనక నీ ఫోన్ వాడకాన్ని తగ్గించకపోయినట్లయితే నీ కళ్ళు చెడిపోతాయి లేదా నీ కళ్ళు దెబ్బతింటాయి అని. కటింగ్ డౌన్ ఆన్ సంథింగ్ అంటే దేనినైనా వాడటం తగ్గించడం అని. Now the second example is, if you don't stop using the phone, I will break your phone. If you don't stop using the phone, I will break your phone. అంటే నువ్వు గనక ఫోన్ వాడటం ఆపకపోయినట్లయితే నేను నీ ఫోన్ని పగలగొట్టేస్తాను అని. Now the last sentence is, నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూడకు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లుక్ అట్ యువర్ ఫోన్ వైల్ ఐ యామ్ టాకింగ్. Don't look at your phone while I am talking. ఈ విధంగా చెప్తాం. While I am talking అంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అని. Now the first example is, whenever I talk, he looks at his phone instead of listening to me. Whenever I talk, he looks at his phone instead of listening to me. అంటే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా లేదా నేను మాట్లాడిన ప్రతిసారి కూడా అతను నా మాట వినకుండా ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు అని. Now the example number 2 is, are you listening to me or are you looking at the phone? Or are you listening to me or are you looking at your phone? అంటే నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేకపోతే నీ ఫోన్ చూసుకుంటున్నావా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.